హలో, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక దానిలో పన్నీర్ ముక్కలను వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వలన పన్నీర్ ముక్కలు గ్రేవీలో వేసినప్పుడు చెదరకుండా ఉంటాయి. పన్నీర్ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక కస్తూరి మేతిని చేతిలోకి తీసుకొని కొద్దిగా నలిపి నూనెలో వేసి వేయించుకోవాలి. తర్వాత జీలకర్రను కూడా వేసి 1 సెకండ్ పాటు వేయించాలి. ఇప్పుడు చిన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తరువాత పసుపు, ధనియాల పొడి వేసుకొని గరిటెతో కలుపుకుంటూ వేయించాలి. తర్వాత కారంను వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 కప్పు టమాటో ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిపై మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయినవి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో పెరుగును వేసి బాగా కలిపి మూత పెట్టుకొని మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత గ్రేవీకి కావలసినంత నీళ్లు పోసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని గ్రేవీని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న గ్రేవీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 1/2 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కాజు పేస్టుని వేసి కలపాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాజు పేస్టు వేసిన తర్వాత గ్రేవీ చిక్కబడుతుంది. తరువాత కస్తూరి మేతిని, కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని చపాతీతో కానీ రోటీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.